ఓకే సార్. ఇది అప్సా వాడిన సెన్సార్ ఇంతకుముందు ఇక్కడ వచ్చి మనం కౌంటింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడేంటంటే మళ్ళీ మనకి ఎన్ని గింజలతో కర్రలు వచ్చాయనే దాని కొరకు మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ కొరకు వచ్చామన్నమాట. ఇది మొత్తం అప్సా వాడిన సెన్సార్. ఒకసారి చూడండి, మొత్తం గమనించండి. ఈ మొత్తం అప్సా వాడినాయి సార్. అయితే ఒక్కొక్క దుంపకు వచ్చేసి ఇంతకుముందు లెక్కబెట్టిన తర్వాత 80 పిలకలు ఎందులో తగ్గలేదు. అయితే ఇప్పుడు ఎన్ని గింజలతో కర్రలు వచ్చాయి అనేటిదే మన కాన్సెప్ట్ సార్. అయితే ఇప్పుడు ఒకదాన్ని మనం లెక్కబెట్టి చూద్దాం రండి సార్. ఒకసారి చూడండి, గమనించండి. ఇప్పుడు ఒకదాన్ని మనం లెక్క పెడుతున్నాం, చూద్దాం సార్. ఒకసారి ఒక కర్రను పట్టుకొని చూడండి సార్. ఇందులో మనం లెక్క పెడదాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 సార్. ఒకసారి చూడండి సార్. ఇది మొత్తం ఒక దుంపు సార్. 55 పిలకలు వచ్చేసారు, గమనించండి ఒకసారి. ఇది మొత్తం 55 పిలకలు ఒక దుంపుకు వచ్చేసి ఈ విధంగా ఇంతకుముందు లెక్కబెట్టిన తర్వాత మనకు ఇందులో ఈ కుంటల్లోనే 90 పిలకల్లాగా ఫస్ట్లో వచ్చి ఇప్పుడు మనకు వచ్చేసి కర్రల్లో 55 నుంచి మ్యాక్సిమం 60-70 పిలకలు అయితే పోవట్లేదు. మంచిగా అప్సా వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉంది సార్.